మా తండ్రి, జీవము గల మా దేవ, భూమి ఆకాశమును సూర్యచంద్ర మహానక్షత్రములను కలుగజేసిన మా గొప్ప దేవ, కాలము సంపూర్ణమైనప్పుడు మానవుని పాపము నుండి విమోచించటానికి తండ్రితో కూడా ఉండే భాగ్యమని ఎంచుకొనక భూలోకానికి దేవా మానవుడిగా కన్యక మరియ గర్భమును ఆధారం చేసుకొని దేవా పశువుల పాకలో జన్మించినందులకై స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, ఈ చక్కటి సదవకాశాన్ని ప్రభువా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు వినిపించుటకై మీరు చూపిన కృప కొరకై వందనాలు. పగలంతా కాపాడినందులకై స్తుతిస్తున్నాను. దయల ప్రభువా బెన్నిని ప్రతిష్టాను మరి ప్రభువా వారి గృహమును ఆధారం చేసుకొని ఇక్కడ ఒక మంచి కోడికను కలిగి ఉండడానికి మీరు చూపిన కృప కొరకై వందనాలు. దయల ప్రభువా ఈ అరేంజ్మెంట్ అంతటిలో మీరు చేసిన సాయం కొరకై స్తోత్రాలు. కుడియొక్క ముందరికే వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాను. మార్గ మధ్యములో రానైన వారిని, పోదాములే అనుకుంటున్న వారిని క్షేమంగా మా మధ్యకు నడిపించండి. పాటల్లో మహిమ పొందండి. నిలబడుతున్న దాసుని ఆత్మతో అభిషేకించండి. నిత్యత్వం కొరకై నీ ఏర్పాట్లు ఎవరైతే ఈ ప్రాంతంలో ఉంటున్నారో ఈ ప్రేమగల వార్త ద్వారా, సత్యస్వార్త ద్వారా దేవా మరి ప్రభువా ఆకర్షించుకొని వారి పాపం నుంచి విడుదల చేసి దైవరాజ్యానికి వారసులుగా చేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమగల తండ్రి, సజీవుడు అయిన దేవా, ఆకాశ మహా ఆకాశములు పట్టజాలని సర్వలోక సృష్టికర్త ఒక మాట చేత సర్వ ప్రపంచాన్ని సృష్టించి మీ హస్తముల చేత నరుణ్ణి చేసిన మా గొప్ప దేవా, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించిన ప్రకారంగా సహోదరుడు బెన్నిబాబు, సహోదరి ప్రత్యుష వారిని ప్రేమించి బహుమానంగా ఇచ్చిన బిడ్డ తండ్రి సహానా లీడియా, అదే రీతిగా ప్రైజ్ అండ్ ఫ్లారెన్స్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ కుటుంబాన్ని ఆధారం చేసుకొని సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారిని పరిశుద్ధుడుగా పవిత్రుడుగా పుట్టినటువంటి దేవాది దేవుణ్ణి హెచ్చించడానికి, ఊరేగించడానికి, ఘనపరచడానికి మీరు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం తండ్రి. మరి ఈ కోడికను ఆరంభిస్తూ ఉంటుండగా మీరు మా మధ్యలో ఉండండి. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నారు. మా మధ్యలో మీరు ఉండండి, మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. అంతేకాదు సమయానికి ముందే రాగలిగిన మీ ప్రియులకు రావాల్సిన బహుమానం దయచేయండి. రావాల్సిన వారిని సకాలంలో తీసుకురండి. అశ్రద్ధ అలక్ష్యంతో ఉన్న వారితో మాట్లాడండి. మార్గ మధ్యంలో ఉన్న వారి పాదములను బలపరచండి. ఈ ఆవరణము చుట్టూ మీ దూతల కావలిగా ఉంచండి. ఈ కాలనీలో ఎంతమంది ఈ మైక్ ద్వారా, ఈ శబ్ద తరంగాల ద్వారా మీ ప్రేమగల మాటలు వింటున్నారో వారిని కూడా కనికరించము. ఎవరైనా దుఃఖంలో ఉన్నట్లయితే వారికి ఓదార్పు, ఎవరైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నట్లయితే వారికి స్వస్థత, శాంతి సమాధానము ఉన్నట్లయితే వారి కుటుంబంలో వారిలో శాంతి సమాధానం అనుగ్రహించము. కుటుంబంలో నెమ్మది లేని వారికి ఆ కుటుంబ సమస్య తీర్చి నెమ్మది దయచేయి. మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. అయితే నేడు ఈ దినమున వారి గృహంలో కూడా మీరు పుట్టి మీరు పుట్టుట ద్వారా రక్షణ, శాంతి, సమాధానము, నెమ్మది, దేవదూతలకు సంతోషం, ప్రజలందరికీ సంతోషం ఏ రీతిగా మీరు అనుగ్రహిస్తూ వచ్చినారో ఆ కుటుంబాల్లో కూడా మీరు అనుగ్రహించము. పాటలు పాడే సమయం ఎంతో దీవెనకరంగా ఉంచము. వాక్య ధ్యాన సమయం ఎంతో దీవెనకరంగా ఉంచము. మీ దాసుని స్వాధీనంలో ఉంచుకోనండి. వ్యర్థమైన మాటల నుండి తప్పించము. ప్రజలకు కావలసిన జీవపు మాటలే అనుగ్రహించము. ఘనత ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందండి. ఈ టెంట్, చైర్స్ ఇవన్నీ సెట్ చేయటంలో మీరు కృప చూపినారు. బిడ్డలకు రావాల్సిన బహుమానం దయచేయండి. సౌండ్ సిస్టమ్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ సమస్తమును స్వాధీనంలో ఉంచుకోండి. సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారిని చూపించడానికి కొరకై నన్ను మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకోండి.
యేసుక్రీస్తు ప్రభువారి తప్ప ఎవరు కూడా ఘనపరచబడకపోదురుగాక. సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారి నామమే ఘనపరచబడునుగాక. మీ దాన్ని కోరుతూ యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పాటలు పాడేవారు రండి. పాట సంఖ్య 108వ పాటతో ఈ కోడికను ఆరంభించుకుందాం. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా, పాత్రుడవివే మా ప్రభు నీవే, పాత్రుడవివే మా ప్రభు నీవే, జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా. అన్ని కాలములలో నీ నామము, అన్ని కాలములలో నీ నామము, మహోన్నతు మహోన్నతుడా, మహోన్నతము మహోన్నతుడా, వాగ్దానము నెరవేర్చిన దేవా, వాగ్దానము నెరవేర్చిన దేవా, మాట తప్పని మా ఉపకారి, మాట తప్పని మా ఉపకారి, జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా. దూతల మాదిరి గీతముల్ పాడుచు, దూతల మాదిరి గీతముల్ పాడుచు, సతతము నిన్నే స్తోత్రించెదము, సతతము నిన్నే స్తోత్రించెదము. గొల్లలుగాచిన గనక పరిమా, గొల్లలుగాచిన గనక పరిమా, ఉల్లమునందు ఉల్లసించెదము, ఉల్లమునందు ఉల్లసించెదము. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా. తూర్పున తారను గాంచిన జానులు, తూర్పున తారను గాంచిన జ్ఞానులు, రాజుల రాజా నీవే అనుచు, రాజుల రాజా నీవే అనుచు, బంగారము ప్రాణి బలమును, బంగారము ప్రాణి బలమును అర్పించి ఆరాధించిరిగా, అర్పించి ఆరాధించిరిగా,
ఆరాధించిరిగా జై 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 రాజుల రాజా జై 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 రాజుల రాజా ధనవంతుడవగు ఓ మా ప్రభువా ధనవంతుడవగు ఓ మా ప్రభువా ధనహీనునిగా నైతివి మాకై ధనహీనుడిగా నైతివి మాకై మా దారిద్రము తీసివేయా మా దారిద్రము తీసివేయా నరరూపమున జన్మించితివి నరరూపమున జన్మించితివి జై 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 రాజుల రాజా జై 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 రాజుల రాజా యేసు ప్రభుండ రక్తము కాచి యేసు ప్రభుండ రక్తము కాచి ఎంచి మమ్ము విమోచించితివి ఎంచి మమ్ము విమోచించితివి ఎంతలేముని మేలులనెప్పుడు ఎంతలేముని మేలులనెప్పుడు ఎన్నదగిన మా దేవుడవివే ఎన్నదగిన మా దేవుడవివే జై 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 రాజుల రాజా జై 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 రాజుల రాజా మాకై సిలువలో మరణించితివి మాకై సిలువలో మరణించితివి మరణపు ముల్లును విరచిన ప్రభువా మరణపు ముల్లును విరచిన ప్రభువా యుగ యుగములకు నీకే మహిమా యుగ యుగములకు నీకే మహిమా నిరతము స్తోత్రము హల్లెలూయా నిరతము స్తోత్రం హల్లెలూయా జై 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 రాజుల రాజా జై 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 రాజుల రాజా పాత్రుడవివే మా ప్రభు నీవే పాత్రుడనివే మా ప్రభు నీవే జై 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 రాజుల రాజా జై 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 రాజుల రాజా పాట సంఖ్య 334 పాట పెద్ద పాటల పుస్తకంలో 334 అండి పాత పాటల పుస్తకంలో 331 334 331
जगति करुदिंचे रक्षणकर्ता जगति करुदिंचे रक्षणकर्ता पापुल मोर विनेनु येसु पापुल मोर विनेनु येसु जगति करुदिंचे रक्षणकर्ता जगति करुदिंचे रक्षणकर्ता కృంగిన వారిని నింగికి ఎత్తి కృంగిన వారిని నింగికి ఎత్తి పాపము శాపము ఆపదలన్నీ పాపము శాపము ఆపదలన్నీ పాపెను యేసు పాపెను యేసు జగతి కరుదించే రక్షణకర్తా జగతి కరుదించే రక్షణకర్తా పాపుల మొర వినెను యేసు పాపుల మొర వినెను యేసు జగతి కరుదించే రక్షణకర్తా జగతి కరుదించే రక్షణకర్తా పాపపు పాత్రను పానము చేసి పాపపు పాత్రను పానము చేసి మరణపు ముళ్ళును విరచి జయించి మరణపు ముళ్ళును విరచి జయించి తెరచెము ద్వారము తెరచె మోక్ష ద్వారము జగతి కరుదించే రక్షణకర్తా జగతి కరుదించే రక్షణకర్తా పాపుల మొర వినెను యేసు పాపుల మొర వినెను యేసు జగతి కరుదించే రక్షణకర్తా జగతి కరుదించే రక్షణకర్తా లెండి రండి పాడుచు వేగా లెండి రండి పాడుచు వేగా చాటెద మేలడ కోట్ల ప్రజలకు చాటెద మేలడ కోట్ల ప్రజలకు ప్రేమమయుడేసు ప్రేమమయుడేసు జగతి కరుదించే రక్షణకర్తా జగతి కరుదించే రక్షణకర్తా సకల మొర వినెను యేసు పాపుల మొర వినెను పుకార్ జగతి కరుదించే రక్షణకర్తా జగతి కరుదించే రక్షణకర్తా ఇది పెట్టాను 34 సాంగ్ నెంబర్ 34
గ్రూప్లో ఉన్న పాట చెప్పండి అన్న. జై జై అనే పాట పాడదాం. చెప్పండి అన్న జై జై అనే పాట పాడదాం. చెప్పండన్నా జయ జయని, చెప్పండన్నా జయ జయని, ప్రభు యేసుకు జయ జయని, ప్రభు యేసుకు జయ జయని, చెప్పండన్నా జయ జయని, చెప్పండన్నా జయ జయని. పాపుల ప్రేమించి పరలోకమిడెనన్నా, పాపుల ప్రేమించి పరలోకమిడెనన్నా, పాపుల రక్షణకై తన ప్రాణమిచ్చెనన్నా, పాపుల రక్షణకై తన ప్రాణమిచ్చెనన్నా, చెప్పండన్నా జయ జయని, చెప్పండన్నా జయ జయని, ప్రభు యేసుకు జయ జయని, ప్రభు యేసుకు జయ జయని, చెప్పండన్నా జయ జయని, చెప్పండన్నా జయ జయని. సిలువలో బలియాయే దేవుని గొర్రె పిల్ల, సిలువలో బలియాయే దేవుని గొర్రె పిల్ల, చిందించే తన రక్తం పాప విమోచనకై, చిందించే తన రక్తం పాప విమోచనకై, చెప్పండన్నా జయ జయని, చెప్పండన్నా జయ జయని, ప్రభు యేసుకు జయ జయని, ప్రభు యేసుకు జయ జయని, చెప్పండన్నా జయ జయని, చెప్పండన్నా జయ జయని. రాజులకు రాజే ప్రభువులకు ప్రభువై, రాజులకు రాజే ప్రభువులకు ప్రభువై, రారాజు రాజ్యమేలా రయముగా వచ్చుచున్నాడు, రారాజు రాజ్యమేలా రయముగా వచ్చుచున్నాడు, చెప్పండన్నా జయ జయని, చెప్పండన్నా జయ జయని.
ప్రభు యేసుకు జై జయ అని ప్రభు యేసుకు జై జయ అని వందనా జై జయ అని వందనా జై జయ అని ఇది రక్షణ వార్త నమ్మి రక్షణ పొందుము ఇది రక్షణ వార్త నమ్మి రక్షణ పొందుము నమ్మకపోయినచో నరకము తప్పదుగా నమ్మకపోయినచో నరకము తప్పదుగా చెప్పండనా జై జయ అని చెప్పండనా జై జయ అని ప్రభు యేసుకు జై జయ అని ప్రభు యేసుకు జై జయ అని చెప్పండనా జై జయ అని చెప్పండనా జై జయ అని చివరిగా పెద్ద పాట చివరిగా పెద్దల పాటల పుస్తకంలో నుండి 419వ పాట సాంగ్ నంబర్ 419 416 419 416 మొదటి 2 చరణాలు 4వ చరణం మాత్రం పాడదాం. పేదనరు నిరుపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకారించు మాయనను అంగీకారించు మాయనను పేదనరు నిరుపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకారించు మాయనను అంగీకారించు మాయనను పేదనరు నిరుపము ధరించి కల చేతులందు శిరల్ కోటబడి ముల్ల మాతోటము శిరసున పెట్టబడే కల చేతులను శిరల్ కోటబడే ముల్ల మాతోటము శిరసున పెట్టబడే నింద వేదన శ్రమలను సహించెనేసు చిందే తన దురగముని పాపముకై దీనుడై నిన్ను పిలచుచుండే దీనుడై నిన్ను పిలుచుచుండే నిరుపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకారించు మాయనను
తప్పిదీచుకున్నా నీవు దొరకలేదు. కన్ను ఆదరించు వారెవరు లేరు. ప్రియ రక్షకుడు సిలువలో వేలాడి పాటు పడి నిన్ను విడిపించను. పాట్లు పడి నిన్ను విడిపించను. నిరుపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకారించు మాయనను. అంగీకారించు మాయనను. వేదనరు నిరుపము ధరించి మాయలోకమును నీవు నమ్మకును. మనుషుల మనసు మారిపోవునిలా. మాయలోకమును నీవు నమ్మకును. మనుషుల మనసు మారిపోవునిలా. నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు నిశ్చయముగా ప్రభువు ఆనందింప నిరము విశ్వాసముతో. నిరము విశ్వాసముతో. వేదనరు నిరుపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకారించు మాయనను. అంగీకారించు మాయనను. వేదనరు నిరుపము ధరించి ప్రార్థన చేసుకుందామండి. దేవుని వాక్యాన్ని వినడానికి ముందుగాను ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సోదరుడు రవి గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. వెనకాల ఇబ్బంది పడకండి. ముందు కూడా 2 లైన్లు చైర్స్ ఉన్నాయి. 1,00,000 రూపాయలు ఇస్తా అంటే ముందుకు కొట్లాడుకుంటారు. ఇప్పుడు మీరు రండి ముందుకి. దయచేసి అనిపించుకోవద్దు. ముందుకు ఫస్ట్ ఇట్లా వరుసలో కూర్చోవాలి చక్కగా. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి అనేకమైన స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రేమ కలిగిన దేవ, దయగల దేవ, మరొక దినాన్ని మాకు ఇవ్వగా ఇచ్చిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, నీ దాసుడు బెన్నెని జ్ఞాపకం చేసుకొని, ప్రతి విషయమ్మను జ్ఞాపకం చేసుకొని ప్రభా, నైనా వారు కుటుంబం ద్వారా నీ రక్షణ సువార్తను వినింపజేయాలన్న ఆలోచనతో నైనా సంఘాన్నంతా ఆహ్వానించి ప్రభువా, నీ ప్రేమ కలిగిన మాటలు, నీ దయ కలిగిన మాటలు, నైనా మానవుని కొరకు ప్రాణం పెట్టిన మాటలు వినిపింపజేయాలని ఆశ కలిగి ప్రభువా సంఘాన్నంతా పిలుచుకొని నీ మాటలు వినిపిస్తుండగా జ్ఞాపకం చేసుకొని నీ దాసుని అభిషేకించి వాడుకొనండి. ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా ఎవరైతే వినగలుగుతున్నారో వారిలో రక్షణ కార్యం జరిగించండి. ప్రభువా, పరలోక రాజ్యానికి యేసుక్రీస్తు మార్గమే ఉన్నాడని ఎరుగుటకు సహాయం చేయండి. వచ్చిన వారిని అందరి బట్టి దీవిస్తూ ప్రభువా, మరి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని మీ హృదయంతో కదిలించవలసిందిగా, నైనా నీ ప్రేమ కలిగిన మాటలు వినిపజేయాల్సిందిగా మీకే ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. రండి, మనందరికీ బాగుగా పరిచయమైన వాక్యలేఖన భాగాన్ని అందరం కలిసి చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయం
10, 11 వచనాలు అందరం కలిసి చదువుదాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. రెండవ భాగంగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనము అందరం కలిసి చదువుదామండి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. దేవుడు తన భాగాన్ని, వాక్యలేఖన భాగాన్ని దీవించునుగాక. ప్రియులారా, ఈ డిసెంబర్ మాసములో క్రిస్మస్ నూతన సంవత్సరం సందర్భంగా ప్రపంచమంతా కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ శుభకరమైన మాటలు ప్రజలందరికీ తెలియపరచాలని ప్రపంచంలో ఎక్కడ చూసినా ఈ పండుగ దినాలు జరుపుకుంటూ ఉంటున్నారు. అదే రీతిగా ఇక్కడ కాలనీలో ఉన్న ప్రియులారా, ప్రేమపూర్వకంగా మీకు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, అదే రీతిగా ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుని మాటలు వినిపిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రెండో మాటగా చూస్తా ఉన్నాము, పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిన స్త్రీని గురించి మనం చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మ, బైబిల్ గ్రంథమే పరిశుద్ధత. అనగా ఈ గ్రంథంలో ఉన్నతమైన ప్రేమగల మాటలు ఏంటనగా, అందరూ అనుకోవచ్చు బైబిల్ గ్రంథం అనగానే పాప పుస్తకము, దౌర్భాగ్యమైన పుస్తకము, ఇంకేదైనా అనుకోవచ్చు. కానీ అనేక రాష్ట్రాల్లో, అనేక దేశాల్లో ఆయా పుస్తకాలు ఉన్నప్పటికీ ప్రపంచమంతా కూడా ఏకైక పుస్తకము పరిశుద్ధమైన బైబిలు గ్రంథము. ప్రియులారా, ఇవి పరిశుద్ధమైన మాటలు చెప్పేవిగా ఉంటా ఉన్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించెను అనే మాట చూస్తూ ఉన్నాం. అనగా పరిశుద్ధుడైన దేవుని గురించినటువంటి మాటలు. ఈ బైబిల్ గ్రంథము మానవుని సృష్టిని చూపిస్తూ ఉంది, మానవుని పతనాన్ని చూపిస్తూ ఉంది, అనగా పాపాన్ని చూపిస్తూ ఉంది. అంతేకాదు, పాపమునకు వచ్చే జీతము, మరణాన్ని, నరకాన్ని, అగ్నిగుండాన్ని చూపిస్తూ ఉంది. అదే రీతిగా దానికి క్షమాపణ ఏ రీతిగా దొరుకుతుందో చూపిస్తూ ఉంది. మరణము తరువాత జరిగేదేంటో కూడా చూపిస్తూ ఉంది. అందరికీ తెలుసు, దేవుడు ఎక్కడున్నాడంటే పైకి చూపిస్తాం, పాతాళం ఎక్కడుందంటే కిందికి చూపిస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి బ్రతకడము ప్రాముఖ్యం కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎలా మరణించావు అనేది ప్రాముఖ్యం. పుట్టినము ఏ రీతిగానో పుట్టి ఉంటాం, తల్లి గర్భంలో ఉద్భవించాం, హాస్పిటల్లో పుట్టి ఉంటాం, గుడిసెలో పుట్టి ఉంటాం, ఎక్కడో పుట్టి ఉంటాం. బ్రతికాం, రాజులాగా బ్రతికావు, లేక దరిద్రుడిలాగా బ్రతికావు, లేక నీ స్థితిని గతిని బట్టి బ్రతికావు. పుట్టినది మొదలుకొని లోకాన్ని వదిలిపెట్టి వరకు ఏసీలోనే బ్రతికావు. కానీ మరణము ప్రాముఖ్యమైంది. ఎట్లు మరణించావు? దొంగగా మరణించావా? వ్యభిచారిగా మరణించావా? అపవిత్రుడిగా మరణించావా? లేక పనికి మాలిన వ్యక్తిగా మరణించావా? లేక పరిశుద్ధుడిగా మరణించావా? ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం.
యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించాడు. పరిశుద్ధుడిగానే ఈ లోకంలో కాలము ముగించాడు. ఆయన రక్తము గార్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి పరిశుద్ధ రక్తము గార్చాడు. ఆ రక్తం ద్వారా పాప క్షమాపణ. ప్రియులారా, చూస్తా ఉన్నాం, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ మాట 2024 సంవత్సరాల క్రితము ఒక దూత ద్వారా గొల్లలకి లేక ప్రజలకి ఈ మాట సెలవిస్తూ ఉంది. డిసెంబర్ 25వ తారీఖే అని కాదు, నీ కొరకు రక్షకుడు నేడు పుట్టి ఉన్నాడు. ఈ రక్షకుని స్వంత రక్షకునిగా స్వీకరిస్తావా? ఆయన పరిశుద్ధుడిగా వాక్కు ద్వారా జన్మించినాడు. చూద్దామా? యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త అండి 1వ అధ్యాయం 'దేవుని వాక్యములో చూస్తూ ఉంటున్నాం. 13-14 వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను శరీరేచ్ఛ వలననైనను మనుషేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అద్వితీయ కుమారుడు, జనితైక కుమారుడు. ప్రియులారా, లోకంలో ఎంతోమంది పుట్టారు. నీవు పుట్టావు, నేను కూడా పుట్టాం. కానీ పుట్టుకలో ప్రాముఖ్యమైనది, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. అదే సందర్భంలో మనం చూస్తూ ఉంటున్నాం, ప్రియులారా, ఆమె పరిశుద్ధాత్మ వలన, ఒక కన్య మరియ గర్భమందు పరిశుద్ధాత్మ వలన వాక్కు ద్వారా జన్మించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. మనకు ఎవరికైనా కోపం వచ్చినట్లయితే ఏం చెప్తామంటే, 7 జన్మలెత్తినా నీకు ఇక బుద్ధి రాదురా. విన్నాం. బైబిల్లో ఉన్నటువంటి 7 జన్మలు, ఈ 7 జన్మల ద్వారా వచ్చే నిత్య జీవం ఈ దినం చూద్దాం. పుట్టిల 7 జన్మలు అనగా 7 పుట్టుకలు. రక్షకుడు పుట్టి ఉన్నాడు, లేక ఆ స్థలంలో నీవు పుట్టిన జీవితం ఈ దినంలో మనం చూద్దాం. ప్రియులారా, 7 పుట్టుకల ద్వారా ఉన్నటువంటి ఆ గొప్పతనం, 7వ పుట్టుకలో ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి ఈ దినంలో చూద్దాం. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి మరి ఎన్ని పుట్టుకలు చూడగలుగుతామో ఈ దినం చూద్దాం. ఈ 7 పుట్టుకలను గూర్చి బైబిల్ గ్రంథం మాత్రమే సెలవిచ్చేదిగా ఉంటా ఉంది. నీవు నేను కూడా పుట్టాం, మన ఇంట్లోనే తప్ప, లేక ఆధార్ కార్డులోనే తప్ప ఇంకెక్కడా వ్రాయబడదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక ఒక ప్రత్యేకమైనది. ఆయన పుట్టుట ద్వారా ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. మనం పుడితే కుటుంబస్తులు, బంధువులు ఏమైనా సంతోషిస్తారు? ప్రపంచమంతా సంతోషిస్తుందా మనం పుడితే? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక ఒక ప్రత్యేకమైనది. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో నుండి 7 పుట్టుకలను గురించి చూద్దాం ఈ దినంలో. ప్రియుడా, ఈ 7వ పుట్టుకను ఆధారం చేసుకొని స్వంత రక్షకునిగా నీవు స్వీకరించినట్లయితే యేసు ప్రభువారిని, నిత్య జీవంలో ఉంటావు, పరలోకంలో ఉంటావు, స్వర్గంలో ఉంటావు. రక్షకుడుగా పుట్టాడు, నరకము నుండి తప్పించడానికి, అగ్నిగుండము నుండి తప్పించడానికి, పాతాళము నుండి తప్పించడానికి
యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినాడు. కాబట్టి మన పుట్టుక ప్రత్యేకమైనది కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక ఎంతో ప్రత్యేకమైనదిగా మనం చూస్తూ ఉంటున్నాం. రండి, మొదటి పుట్టుక ఆదికాండము 2వ అధ్యాయము 7-8 వచనాలు. దయచేసి మీరు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, కొంత సమయం దేవునికి ఇవ్వండి. 2024 సంవత్సరము చివరి మాసంలో ఉంటున్నాం. ప్రియులారా, ఇది దేవుడిచ్చినటువంటి సమయముగా గ్రహించి, దేవుడు ఈ సంవత్సరాన్ని ముగించక ముందే ఒక శుభవర్తమానము నీకు తెలియజేసి, ఆయనలో రక్షణ ఉందని, పాప క్షమాపణ ఉందని, నిత్య జీవం ఉందని, సంతోషం ఉందని గ్రహించి యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకునిగా స్వీకరించు. మొదటి పుట్టుక ఆదికాండము 2వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇది దేవుని వాక్యములో రాయబడి ఉంది. మొదటి పుట్టుక మంటి నుండి పుట్టిన పుట్టుక. ప్రియులారా, దయచేసి వాక్యము ధ్యానిస్తున్నప్పుడు మాట్లాడొద్దండి ఎవరు కూడా. ప్రభు మన మధ్యలో ఉన్నాడు. మరి అర్జెంటు వర్క్ ఉన్నట్లయితే ఎవరైనా పర్లేదు, కొంచెం దూరం వెళ్ళి మాట్లాడుకొని వచ్చి మళ్ళీ కూర్చోండి. దేవుని కంటే ఎక్కువగా ప్రాముఖ్యమైన మాట ఏదైనా ఉన్నదంటే ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఆయన నామమును ఘనపరచుట ఎంతో ప్రాముఖ్యం. అంతేకాదు, ఇతరులు కూడా మనల్ని గ్రహిస్తూ ఉంటారు. వీఆర్ నాట్ ఇన్ చర్చ్. సంఘంలో లేం, మనం బయట ఉన్నాం. ప్రతి దృష్టి మన పైన ఉంటుంది, బయటది కానీ ఎవరిది కానీ. నీ ద్వారా నా ద్వారా దేవుడు మహింపరచబడాలి. దయచేసి ఎవరు కూడా అన్యదా భావించొద్దండి. ఎవరు కూడా మాట్లాడొద్దు, మౌనంగా ఉండండి. వినాలనుకుంటే చక్కగా కూర్చోండి. ఇంకా అర్జెంటు వర్క్ ఉంటే మీ వర్క్ చూసుకొని రావచ్చు, నో ప్రాబ్లం. ఎంతో ప్రయాసపడి ప్రార్థనలో గడిపి ఈ కూడికలు ఏర్పాటు చేసినాం. ప్రభునామమునకు మహిమ తెచ్చేవారంగా మనము ఉండాలి. దయచేసి గమనించండి. అక్కడిక్కడ చూడొద్దు, తిరగకూడదు. దేవుడిచ్చిన కాడికి చక్కగా 2 మాటలైన దేవుని మాటలు విందాం. ఇప్పుడు చెప్పే మాటలు పిటకథలు కావు. ఇది జీవం గల దేవుని వాక్కు. ఆ వాక్యే శరీరధారి అయి మానవుడిగా ఈ లోకములో జన్మించిందంటే, ఇప్పుడు చెప్పే ప్రతి వాక్కు కూడా ఎవరి హృదయంలో కార్యం జరిగించి యేసుక్రీస్తు ప్రభువారు వారి హృదయంలో కార్యం జరిగిస్తాడో మనకు తెలియదు. కాబట్టి ప్రియులారా, మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి పుట్టుక మంటి నుండి పుట్టుక. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుణ్ణి నిర్మించినాడు. ప్రపంచంలో ఎక్కడ చూచినా మనలాంటి వారికి కూడా ముక్కు, చెవులు, కండ్లు సమస్తం ఉంటాయి, కానీ మనలాగా ఉండరు. అంతేకాదు, మనకు తెలుసు బొటనవ్రేలు ముద్ర, తంబ్, అది ఎవరికి కలవదు. నాలుక కూడా ఎవరికి కలవదండి. నాలుక కూడా ఎవరిది వారిదే. కన్ను ఎవరికి కదలదు. దేవుని యొక్క సృష్టి చూడండి, కేవలము తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని నిర్మించను. ఆయన నిర్మాణంలో ఎంత ఉన్నతత్వం ఉందో చూడండి. ఈ కన్ను ఎవరికి కుదరదు. మన నాలుక కూడా ఎవరికి చెందింది కాదు. మనది వేరే పని చేస్తుంది. అన్ని రుచులు ఒకే రకంగా ఉండొచ్చు, కానీ ఒకరిదొకరికి అస్సలు కదలదు. ప్రియులారా, దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవుడు తన హస్తములతో చేసినటువంటి పని ఇది. తాను చేశాడండి. భూమి ఆకాశములను సృష్టించినప్పుడు మాట ద్వారా అవునుగాక అని పలకగా ఆయన సూర్యుడా నీవు మధ్యాహ్నము ఏలుదువుగాక అయినది. నక్షత్రములు
అవునుగాక అయినాయి. ఒక నరుణ్ణి మాత్రము తన చేతిలో నిర్మించినాడు. ఎంత ప్రాముఖ్యమైందో చూడండి. అవునుగాక అనలేదు మనలని. తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుణ్ణి నిర్మించినాడు. ఇది మొదటి జన్మ, మొదటి పుట్టుక. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది ప్రత్యేకమైన పుట్టుక. మొదటి మానవుడు పుట్టాడు, మంటి నుండి పుట్టాడు. మంటి నుండి పుట్టిన వారందరూ కూడా మంటి లాంటి వారే. అయితే ఆత్మ ద్వారా పుట్టిన వ్యక్తి ఉన్నాడు, ఆత్మ ద్వారా పుట్టినటువంటి మనుషుడు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి దేవుని వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. రెండవ పుట్టుక ఒక మాట, దీన్ని కూడా క్లారిటీగా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 47 నుండి చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 47 నుండి. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. చూసారండి, దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. మంటి నుండి 48లో మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. ఎంత చక్కగా చెప్తా ఉంటుంది. అయితే మంటి నుండి ఆదాము పుట్టినాడు, అనగా మొదటి మనుష్యుడు పుట్టినాడు. దేవుని కార్యమును నెరవేర్చక, దేవుని మాట వినక, ఆజ్ఞను మీరి తాను మరణించడమే కాకుండా మనకు కూడా మరణం తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు వాక్కు ద్వారా జన్మించినాడు. ఆయన పరలోకము నుండి వాక్కు ద్వారా జన్మించి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా పరలోక సంబంధులంట, స్వర్గ సంబంధులు. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు పుట్టి ఉన్నాడు, మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయనను అంగీకరించినట్లయితే నీవు కూడా పరలోక సంబంధివి. ఈ భూ సంబంధమైన వాడివి కాదు ప్రియులరా. అంతేకాదు, మానవుడు దేవుని మాట వినక దాగుడు మూతలాడినాడు. సృష్టికర్త ఎదుటికి రాలేక దాక్కున్నాడు. పాపమును బట్టి దాక్కుంటావు, అపవిత్రతను బట్టి దాక్కున్నావు. ఎంతకాలం దాక్కుంటావు ఈ లోకంలో? ఎంతకాలం ఇతరులకు కనబడకుండా దాక్కుంటావు? ఒక దినమున బయటపడిద్ది. ఆదాము బయటకు రాలేదా? మొదటి మనుష్యుడు దేవునికి తెలియదా? ప్రియులారా, దేవుని వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. మొదటి జన్మ లేక మొదటి పుట్టుక మంటి నుండి పుట్టుక. రెండవదిగా చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా ఇదే ఆదికాండము 2వ అధ్యాయం 21వ వచనం అండి. రెండవ పుట్టుక. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, అనగా 7 జన్మలెత్తినా నీకు చెప్పండి ఏమి రాదు? స్వర్గం అనేది తెలియదురా, తెలివి రాదు. 7 జన్మలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఆ 7వ జన్మ ద్వారానే లేక మానవ జన్మ ద్వారానే, పరిశుద్ధాత్మ జన్మ ద్వారానే నీకు పాప క్షమాపణ, నిత్య జీవం. 2వ జన్మ ఆదికాండము 2వ అధ్యాయం 21, 22 వచనాలు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతడి ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి. 2వ జన్మ, 2వ పుట్టుక స్త్రీ ద్వారా పుట్టుక, పురుషుని ద్వారా పుట్టుక. స్త్రీలు ఎవరి ద్వారా పుట్టారంట? పురుషుని ద్వారా పుట్టారు.
రెండవ జన్మ అనగా నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మనమందరం పుట్టాము, అనేక జనాంగం అయ్యాం. కానీ 2000 సంవత్సరాల క్రితము, 2024 సంవత్సరాల క్రితము ఒక పుట్టుక గురించి ప్రత్యేకంగా చెప్తా ఉన్నాడు, ఒక నక్షత్రం గురించి ప్రత్యేకంగా చెప్తా ఉన్నాడు, ఒక సంతోషమును గురించి ప్రత్యేకంగా చెప్తా ఉన్నాడు, ఒక సమాధానమును గురించి ప్రత్యేకంగా చెప్తా ఉన్నాడు, రక్షణ మార్గమును గురించి ప్రత్యేకంగా చెప్తున్నాడు. అంటే దేర్ ఈజ్ సంథింగ్, కుచ్ హై ఉస్మే కుచ్ హై. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవుని చిత్తమైతే మనం పుట్టిన విధానం కూడా చూస్తూ ఉంటాం. ముందులో ప్రియులారా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాకుండా దేవుడు గ్రహించి తనకు సమస్తం అనుగ్రహించి సూర్యచంద్ర నక్షత్రములనిచ్చి, తోటనిచ్చి, ఫలమునిచ్చి, అధికారం ఇచ్చి నరుని క్షేమమును కోరినాడు దేవుడు. నరుని చేత నిర్మించబడ్డాడు కాబట్టి నరుని క్షేమమును కోరినాడు. ఎంత ప్రేమగల దేవుడో చూడండి. ప్రియుడా, ఈ శుభవర్తమానం ఎప్పుడైనా విన్నావా? పురుషుని లేక మొదటి మానవుణ్ణి ఏం చేశాడంట? గాఢ నిద్ర కలగజేసి ఒక ఎముకను చేసి ఎముకను స్త్రీనిగా చేసినాడంట. రెండవ పుట్టుక పురుషుని ద్వారా పుట్టుక. కాబట్టి అనేకలు అంటూ ఉంటారు, మేము లేకుండా నువ్వేట పుట్టావురా అని. మేము పుడితేనే నువ్వు పుట్టావు, దానిలో గర్వించాల్సినటువంటి పనేం లేదు. ఇది సహాయకరమైనది, తోడ్పాటు కలిగినది కూడా ఉండునది. రండి ఒక మాట, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయం 12వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 అండి. స్త్రీ పురుషుని నుండి ఎలాగో కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను. ఎంత చక్కగా వ్రాయబడి ఉందండి బైబిల్ గ్రంథము. మళ్ళీ చదవండన్నా. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:12 అండి. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెను అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను, కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగెను. రెండవ పుట్టుకను గురించి చూస్తా ఉన్నాం. స్త్రీ పురుషుని ద్వారా పుట్టినట్టుగా దేవుడే చేశాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క పుట్టుక, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన విధము ఒక ప్రత్యేకమైనది. ఈ జననము చేతులతో చేయబడినది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము వాక్కు ద్వారా జరిగినది, మాట ద్వారా. ప్రియులారా, ఈ మాటనే నిన్ను నరకంలోనికి తీసుకెళ్తుంది, ఈ మాటనే నిన్ను జీవంలోనికి తీసుకెళ్తా ఉంది, ఈ మాటనే నిన్ను దుఃఖపెడుతుంది, ఈ మాటనే నిన్ను సంతోషపెడుతుంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను గురించి మాట్లాడతా, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకు రక్షించాలా? మొదటి మానవుడు మరణాన్ని తీసుకొచ్చాడు, మరణం నుండి రక్షించడానికి. ఎంత ప్రాముఖ్యమైనటువంటి ఈ శుభవర్తమానము. ప్రియులారా, ఈ సాయంత్రం వేళలో ఓ శుభవర్తమానము తెలియజేస్తూ, భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. మానవునికి భయం ఎప్పుడు ఏర్పడింది అనగా దేవుని ఆజ్ఞను మీరినప్పుడు. ఈ భయం చేత నరుడు ఈ లోకములో జీవిస్తా ఉన్నాడు. మరణ భయం,
ఇక ఆయా రీతులుగా భయం, ఎన్ని భయాలో, ఎంత ధైర్యవంతుడప్పటికీ అయినప్పటికీ ఒక దినమున భయపడాల్సిందే. ఈ భయాన్ని పోడగొట్టుకోవడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు, కానీ భయము పోవట్లే. కాబట్టి ప్రియులారా, రెండో మాటగా మనం చూస్తూ వచ్చినాం, పురుషుని నుండి పుట్టుక, స్త్రీ పుట్టిని కలుగజేసినాడు దేవుడు. మూడవదిగా చూస్తూ వద్దాం దేవుడిచ్చిన సమయాన్ని బట్టి. మూడవ పుట్టుక రండి, దేవుని వాక్యంలో నుండి. ఇదే ఆదికాండము 21వ అధ్యాయం మొదటి వచనం. దేవుని వాక్యములో నుండి ఆదికాండము 21వ అధ్యాయం. యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున షారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలములో షారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతని కుమారుని కనెను. ఇదేమి పుట్టుక? వృద్ధాప్యపు పుట్టుక. ఇదేం పుట్టుక? వృద్ధాప్యపు పుట్టుక. 100 సంవత్సరాలకు పుట్టిన ప్రత్యేకమైన పుట్టుక. నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. వారు ఏకము కాకమునుపు పుట్టినాడు. స్త్రీ ద్వారా పుట్టినాడు. అయితే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఎన్నిసార్లు నువ్వు వెతికావో 7 జన్మలు ఎత్తినా నీకు దొరకదురా స్వర్గమని బైబిల్ సెలవిస్తూ ఉంది. 7 జన్మలు బైబిల్లో ఉంది. దాని ద్వారా నిత్యజీవం ఉంది. దాని ద్వారా పాప క్షమాపణ ఉంది. దాని ద్వారా జీవం గల దేవుని రాజ్యం ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, వృద్ధాప్యంలో పుట్టిన పుట్టుక. అబ్రహాం అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన దేవునికి భయపడువాడు, దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచువాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, దేవుని యొక్క ప్రణాళికను బయలుపరచడానికి కొరకై దేవునికి అసాధ్యమైంది ఏది లేదు అని తెలియపరచడానికి కొరకై దేవుడు ఒక మానవుణ్ణి, అబ్రహామును వృద్ధాప్యం వరకు కాపాడి వృద్ధాప్యంలో తనకు కుమారుణ్ణి అనుగ్రహిస్తూ వచ్చినాడు. అది వృద్ధాప్యపు పుట్టుక. ముసలితనంలో పుట్టిన కుమారుడు. ఆయన పేరు ఇస్సాకు. మొదటి పుట్టుక మంటి నుండి పుట్టుక. రెండవది పురుషుని నుండి పుట్టుక. మూడవది వృద్ధాప్యపు పుట్టుక. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది ప్రత్యేకమైన పుట్టుక. రండి, దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. 4వ మాటగా కూడా చూస్తూ ఉంటాం. 4వ పుట్టుక. ప్రియులారా, దేవుని వాక్యంలో కొన్ని మాటలు చూస్తా, ఇంకొక మాట కూడా చదవండి, డౌట్లు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఆదికాండము 37వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెనసిస్ 37, ఆదికాండము 37 2వ వచనం అండి, 3వ వచనం, 37:3 అండి. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక. ఇక్కడ 2 వ్యక్తులను మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, యోసేపు కూడా వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు. ఉదాహరణకి మనకే 100 సంవత్సరాలు ఉన్నాయనుకుందాం. ఇక ముసలావిడరు కాకుండా ఇంకెవరినైనా పెళ్లి చేశారు, పరిస్థితి ఏంటి? దేవుని యొక్క సార్వభౌమత్వం, దేవుని యొక్క శక్తి, సర్వాధికారి అయినటువంటి దేవుని యొక్క వాక్కు,
సర్వాధికారి అయినటువంటి దేవుని యొక్క మహోన్నతమైన ఆ సంకల్పం ఎంత గొప్పదో ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము నీకు నాకు చూపిస్తా ఒక పుట్టుకను గురించి మాట్లాడుతూ ఉంది. కాబట్టి నరుడు మంటి నుండి పుట్టాడు, పురుషుని నుండి పుట్టాడు, మూడవదిగా వృద్ధాప్యంలో కూడా పుట్టాడు, నాలుగవదిగా దేవుని వాక్యములో నుండి చూస్తూ ఉంటాం. కీర్తనల గ్రంథము 51వ కీర్తన. రండి బైబిల్ గ్రంథం తీయండి. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట 51 కీర్తనలు 51 5వ వచనమండి. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. చాలండి. 5వ మాట, 4వ మాటగా 4వ పుట్టుక మనం చూస్తా ఉన్నాం. పాపపు పుట్టుక. నీవు నేను పాపములో పుట్టాం, ఆజ్ఞను మీరి పుట్టాం, దేవునికి తిరుగుబాటు చేసి పుట్టాం, దుర్మార్గతలో పుట్టాం, అపవిత్రతలో పుట్టాం, మరణములో పుట్టాం, బలము లేని వారంగా పుట్టాం, ఆత్మ లేని వారంగా పుట్టాం, మనస్సాక్షి లేని వారంగా పుట్టాం. ప్రియులారా, ఓ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన యథార్థవంతుడు. ఏదైనా మాట్లాడినాడంటే దేవునిని అడిగి చేసేవాడు. తాను పశ్చాత్తాపపడుతూ, తాను విజ్ఞాపన చేస్తూ ఈ మాట అంటున్నాడు. అయ్యా, నేను పాపంలో పుట్టా. మా తాత మంటి నుండి పుట్టాడు. మా ఇంకో తాత, మా అమ్మ, మా తల్లి, మా అవ్వ పురుషుని నుండి పుట్టింది. మా ఇంకో తాతగారు వృద్ధాప్యంలో పుట్టారు. నేను పాపంలో పుట్టా. నా జన్మ ఎంత పాపిష్టిదో. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. పాపంలో పుడితే పాపం వలన వచ్చేటువంటి శాలరీ, జీతం ఏంటండి? నిత్య నరకం, అగ్నిగుండం, పాతాళము. ఈ పాతాళమును తప్పించుకొనుటకై నరుడు నానా ప్రకారాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాడు. ప్రియుడా, పాపము వలన వచ్చు జీతము మరణం. మొదటి మనుష్యుడు దేవుని మాట వినక పాపమును చేశాడు. ఆ పాపమే నేటి వరకు మనలను కూడా మరణములో బంధించి పెట్టేసింది. ఎవరు కూడా మరణమును తప్పించుకోలేరు. అందుకే చెబుతూ వచ్చాను కదా, పుట్టుక ప్రత్యేకమైనది, బ్రతుకు కూడా ప్రత్యేకమైనది. అయితే చావు మాత్రం ఎట్లుంటుంది? మరణిస్తావు ఒక దినమున. పాపం వలన వచ్చు జీతము మరణం. ఎట్లు మరణిస్తావు? అది ప్రాముఖ్యమైంది. నీ ముగింపేంటి? ఈ లోకంలో ఎన్నో బిల్డింగ్స్ కట్టుకున్నాం, చక్కటి ఇండ్లల్లో పడుకుంటున్నాం, మంచి బెడ్లు, పడకలు, మంచి మెత్తలు, ఏసీ కార్లలో తిరుగుతూ ఉన్నాం. అయితే గమ్యస్థానం ఎట్లుంది నా సహోదరుడా, సహోదరి? ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ముందుకు రండి నాన్న, ప్లేస్ ఉంది. కాబట్టి నీ చివరి స్థానం ఏంటి? చివరిగా ఏ రీతిగా ముగిస్తావు? మనం కూడా చూసి ఉంటాం. వాడు ఒర్రుపోతాడండి. ఎప్పుడు కూడా చూసినా కానీ ఎవరితో సరిగా ఉండేవాడు కాడు. వాడు దుర్మార్గుడండి. వాడు నరహంతకుడు. ఎవడిని చూసినా కొట్టేవాడు. వాడు అబద్ధికుడండి. వానెంత పనికి మాలిన వాడు ఎవడు లేడు. ఈ సాక్ష్యం కలిగి ముగిస్తావా? లేక క్షమించబడిన వాడు,
పరిశుద్ధుడు, నిజంగా ఆయన మాటలో నీతి ఉంది, ఆయన పవిత్రుడు అని మరణిస్తావా? దావీదు అంటున్నాడు, యథార్థవంతుడు, దేవునికి ఇష్టమైన వాడు, దేవుని సెలవు లేకుండా ఏం చేసేవాడు కాదు. ఒకసారి దేవుని సెలవు లేకుండా తాను చేస్తూ వచ్చినాడు. అయితే అయ్యా, నేను పాపంలో పుట్టాను, నేను పాపంలో పుట్టాను, నా తల్లి నన్ను పాపంలోనే గర్భము ధరించింది. పాపం అనగానే వేరే తలంపులు రాకూడదండి. పాపం అనగానే దేవునికి విరోధమైనటువంటి కార్యాలు. ఎన్ని చేస్తూ ఉన్నావు? అబద్ధం ఆడుతూ ఉన్నావు, దాని జీతం ఏంటి? మోసం చేస్తూ ఉన్నావు, దాని జీతం ఏంటి? దొంగతనం చేస్తూ ఉన్నావు, దాని జీతం ఏంటి? ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు, దాని జీతం ఏంటి? త్రాగుతూ జీవిస్తున్నావు, దాని జీతం ఏంటి? దేవుడు పవిత్రమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన అవయవాలను ఇచ్చాడు. ఒక నరునిలో ఉన్నటువంటి అవయవాలు ఎంత అందంగా ఉంటాయో డాక్టర్లకే అర్థమవుతుంది, లేక ఆ పక్కకుండా నర్సులకు కూడా కొంచెం అర్థమవుతుంది. బాడీలో, మానవుని శరీరంలో ఉన్నటువంటి పార్ట్స్ ఎంత అందంగా ఉంటాయి, ఎంత తీర్చిదిద్ది పెట్టాడో చెప్పండి. ఎటువంటి పుట్టుక ఇది! ఇంతమంది పుట్టాం, తలొక దగ్గర చేతులొక దగ్గర పెట్టలే, క్రమంగా పుట్టించాడు. క్రమంగా ఊపిరి పీల్చుకోవడం, క్రమంగా గుండె కొట్టుకోవడం, క్రమంగా నడవడం, క్రమంగా వేళ్ళు. ఎంత చక్కటి జన్మండిది! ఇట్టి జీవితాన్ని పాపంలో పుట్టేవారంగా చేసుకున్నామే. ప్రియులారా, పాపం అనగా ఏంటండి? మనమందరము గొర్రెల వరే దారి తప్పిపోతిమి, ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తొలగిపోయాను. యెషయా గ్రంథం 53:7 6-7 ఉంటుంది. ప్రియులారా, మన మైండ్కి ఏదొస్తే అది చేస్తూ ఉంటాం. నా ఇష్టం, నా ఇష్టం. ఎంతకాలం చేస్తావు? నీ ఇష్టం. నా ఇష్టం, నా ఇష్టం, ఇదంతా నాదే, నాదే. ఎంతకాలం ఉంటావు నీ దాంట్లో? పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా, ప్రియుడా పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా, ప్రియుడా పాపిగానే జీవింతువా. విన్న బోధ ఇది నాకు కాదుయని నిర్లక్ష్యముగా మెదలెదవా, మారు మనసే పొందవా. విన్న బోధ ఇది నాకు కాదుయని నిర్లక్ష్యముగా బ్రతికెదవా, మారు మనసే పొందవా. తీర్పు ఎనడి రోజు యందున, తీర్పు ఎనడి రోజు యందున మరణము సంధించగా నీకు మార్గము ఇక లేదుగా, ప్రియుడా పాపిగానే జీవింతువా, పాపములోనే చనిపోదువా, ప్రియుడా పాపిగానే జీవింతువా. ఒక భక్తుడే, నేను పాపంలో పుట్టాను. నీవే రీతిగా పుట్టావు? ఒక ప్రశ్న ఈ రాత్రి కాల సమయంలో వేసుకో. ఒక క్వశ్చన్, ఒక ప్రశ్న నీ మనస్సులో వేసుకో, నీ తలంపులో వేసుకో, నీ ఆలోచనలో వేసుకో. ప్రియుడా,
ఈ ప్రశ్న నేను కూడా వేసుకున్నాను చిన్నతనంలోనే. మానవుని జీవితం ఏ పాటిది? పాపం వలన వచ్చే జీతం మరణమే. ఎన్ని బిర్యానీలు తిన్నా, ఎంత మటన్ తిన్నా, ఎన్ని కోళ్ళు తిన్నా, ఎటువంటి బంగారంతో చేయబడిన స్వర్ణ భస్మము తిన్నా, వజ్ర భస్మము తిన్నా చనకపోకుండా ఉంటావా? నరుడు దేవుని మాట వినక మరణాన్ని కొని తెచ్చుకున్నాడు, చావు కొని తెచ్చుకున్నాడు. ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే ఆ మహిమరాజ్యాన్ని పొందలేకపోతున్నారు. అబద్ధం, మోసం, దొంగతనం, పగ, ద్వేషం ఎంతకాలం ఉంటుంది? ప్రియులారా, 4వ జన్మ పాపపు జన్మ. ఈ పాపపు జన్మ మరణాన్ని తీసుకొని వచ్చింది. నేను పాపంలో పుట్టాను, నా తల్లి నన్ను పాపంలోనే గర్భము ధరించిందయ్యా. నీవు అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నావు. సత్యం అనగా దేవుడు. నీవు అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటలు వేరే వారికి అనుకోకు. నేడు ఒక ప్రత్యేకమైన వాడు పుట్టాడు. ఆయన రక్షకుడు, పాపులను రక్షించేవాడు, అగ్ని నుండి రక్షించేవాడు, పాతాళము నుండి రక్షించేవాడు. యేసు రక్తం మాత్రమే ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. 5వ జన్మ చూద్దాం. 5వ జన్మ రండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం నుండి. యోహాను సువార్త అందుకు యేసు 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ. అయ్యా, క్రొత్తగా ఎట్ట జన్మించాలయ్యా? క్వశ్చన్ చూడండి ఎట్లా ఉంటాయో. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. తల్లి గర్భంలో పాపంలో జన్మించావు, అయితే ఒక క్రొత్త జన్మ అవసరమై ఉన్నది. మానవునికి ఒక క్రొత్త జన్మ అవసరమై ఉన్నది. నేను ఒక దినమున ఇట్లాగే ప్రయాణమై బస్సులో వెళ్ళాను. బస్ స్టాండ్లో కూర్చున్నాను. నా ప్రక్కకు ఒక ఆయన కూర్చున్నాడు. ఎవరు చూసినా ఆయనకు అందరూ మొక్కిపోతా ఉన్నారు. ఎంత పెద్ద మనిషి అయ్యా ఈయన, ఎంత వ్యక్తిగా ఉండొచ్చు ఆయన. అందరూ, ఒక్కరు కూడా కాదు, చిన్నలు మొదలుకొని. నేను అది మరవలేను. మెల్లగా కూర్చుండి అడిగా, అయ్యా మీరెవరు? ఆయన చెప్పాడు ఆయన ఎవరు అని. నేను అన్నాను, చనిపోతే ఎక్కడికి వెళ్తావు? బస్ స్టాండ్లోనే. ఇంతవరకు ఈ ప్రశ్న నన్ను ఎవరు వేయలేదే అన్నాడు. ఇంతమంది నిన్ను మొక్కుతున్నారు కదా, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? మరో జన్మ ఉన్నది, మీరెవరో నాకు తెలీదు. మరో జన్మ ఉన్నది. ఆ జన్మను బట్టి, ఆ యొక్క కర్మను బట్టి మనం పుడతాం. పురుగై పుట్టొచ్చు, కుక్కై పుట్టొచ్చు, పంది అయి పుట్టొచ్చు అన్నాడు. మానవుడివి మాట్లాడుతున్నావు కదా, పంది మాట్లాడాలి కదా. ఈ క్వశ్చన్ వేసా. మానవుని ఆత్మ మాట్లాడే ఆత్మ, అది జీవాత్మ. పంది శరీరము వేరు, మానవుని శరీరము వేరు. నిన్ను పాతి పెట్టిన తర్వాత ఎట్లు పందివైతావు? ఒకవేళ విత్తనము పుచ్చు పట్టిపోయింది అనుకుందాం, ఏమవుతుంది అన్న. ముఖం చూశాడు. మీరు జ్ఞాని ఉన్నట్టున్నాను. లేదు, నేను వెర్రి ఉన్నాండి బాబు, మీ అంత జ్ఞానం లేదు,
నేను ఇక్కడ కూర్చున్నా, మీకు అందరూ నమస్తే పెడుతున్నారు, నాకు జవాబు చెప్పండి అన్న. ఇంటికి వస్తారా అన్నాడు. వస్తానన్నాను. ఇంటికి వెళ్ళిపోయా. అర్ధగంట చెప్పా. ఏం ఏడ్చాడంటే, నాకంటే చిన్నోడు కాదు, మళ్ళీ 65-70 సంవత్సరాలు ఉంటాయి. ఎట్లాగో నీ జీవితం పుచ్చుపట్టిపోతే నీ ఆత్మ తెలియదా నువ్వేం చేసావో? నీ మనస్సు తెలియదా నువ్వెవరువో? ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఎట్లా జన్మించాలయ్యా? తల్లి గర్భంలో మళ్ళీ దూరాలా? ఉంటే దూరుదువేమో, అది కూడా ప్రయత్నం చేసేవాడివి. ఉండదు కదా, తల్లి చనిపోతుందిగా. ప్రియుడా, ఇవి మోసపు మాటలు కావు. ఈ 2024 సంవత్సరం చివరి మాసంలో ఈ ప్రేమపూర్వకమైనటువంటి మాటలు, నిన్ను నన్ను మనలను సృష్టించిన దేవాది దేవుడు తన చేతులు జాపి రమ్మని పిలుస్తున్నటువంటి మాటలు, నీ కొరకు పుట్టిన మాటలు. ఈ మాట అనగానే అట్లాగే ఇక్కడ కూడా ఒక ఆయన జవాబు ప్రశ్న అడుగుతా ఉన్నాడు. రండి చూస్తా ఉన్నాం. 4వ వచనం. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించడు. స్వర్గం లేదండి. అంటే మారు మనస్సు పొందాలి, నీ ఆత్మ మూలముగా జన్మించాలి. క్రొత్త జన్మ, మారు మనస్సు, నీటి మూలముగా ఆత్మ మూలముగా. ఇది 5వ జన్మ. మనస్సు మార్చుకో. ఒకప్పుడు దొంగవై ఉండవచ్చు, ప్రజలందరూ చూడాలా, ఈయన దొంగ ఉండా, ఇప్పుడు దొంగతనం చేయట్లే. ఈయన పలాని వ్యక్తి ఉండే, నీ పాపము నేను చెప్పను, ఇప్పుడు అట్లా కనబడట్లేదే. ఈ వ్యక్తి ఒక రకంగా ఉండే, ఇప్పుడు ఆయన మాటలో ఎంత పరిశుద్ధత కనిపిస్తూ ఉంది. కొంతమందిని చూస్తూ ఉంటాం, నమస్తే 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 నమస్తే, ఏమి నమస్తే నమస్తే నమస్తే. ఇప్పుడు కొత్త జన్మ వచ్చిన తర్వాత, మారు మనస్సు పొందిన తర్వాత నమస్తే అండి అంటే నమస్తే అండి. దీనత్వం ఎప్పుడొస్తుంది? క్రొత్త జన్మ వస్తే వస్తుంది. పుట్టావా, పేరు చెప్పుకుంటున్నావా పుట్టినానని. పుడితే క్రియల్లో, మాటల్లో, దృష్టిలో, నడకలో, సమస్తంలో దీనుడుగా అవుతావు. లేకపోతే నీకు క్రొత్త జన్మ రాలే. ఇంకా ఎంత దీనుడవుతావు? ఒక వ్యక్తి ఎప్పుడు దీనుడవుతాడండి తెలుసా మీకు? పొరపాటు చేసి నా తర్వాత, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత, మెత్తగా వాళ్ళు కొట్టిన తర్వాత, జైల్లో కొంతకాలం ఉన్న తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత అవుతాడు చూడు ఆ టేస్టు. తెలుసు అనుకుంటా చాలామందికి. ఇంకప్పుడు మాట్లాడాడిగా నమస్తే. ఎందుకంటే ఈ అనుభవం నేను చూసా. ఓ పిల్లోడు మందిరానికి రమ్మంటే రావాలా, ఏం ఏడుస్తా ఉన్నాడు. ఎందుకురా చెప్పినట్టు వినలేకపోతేవి? కొత్త జన్మ, మారు మనస్సు, ఇది పైనుండి వచ్చేటువంటి మాట. అయ్యా, నువ్వు క్రొత్తగా జన్మించాలి. తల్లి గర్భంలో పుట్టావు, ఓకే. పాపంలో పుట్టావు, ఓకే. వృద్ధాప్యంలో పుట్టావు, ఓకే. మరణం మంటి నుండి పుట్టావు, ఓకే. అయితే వీటి ద్వారా మరణమే ఉన్నది. అయితే ఒక క్రొత్త జన్మ ఉంది. అది నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించే జన్మ, మారు మనస్సు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. 5వ జన్మ, మారు మనస్సు, నీటి మూలముగా ఆత్మ మూలముగా. ఈ సాయంత్రం వేళలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఏమండి ఇంకా 2 ఉన్నాయి కదా, మందిరానికి రండి. ఈ 2 కూడా చెప్తాను. ఇంకో కోడికకు రండి, ఈ 2 కూడా చెప్తాను. ప్రభు నీ కొరకు దాచిపెట్టి పెట్టాడు. అట్లాగే
ప్రియుడా, లేక కాదు. పరిశుద్ధమైన గ్రంథంలో 5 పుట్టుకలు చూసాం. నీవు మారు మనసు పొంది పాప క్షమాపణ కోరుకున్నావా? నీవు మనసు మారిందా? ఒకప్పుడు ఎట్లున్నావో, ఒకప్పుడు నీ జీవితం ఏంటో, ఒకప్పుడు నీ బ్రతికేంటో ప్రజలందరూ చూడాలా. ఎవరు చూడాలండి? ప్రజలందరూ చూడాలా. ఇప్పుడు ఉదాహరణకు నేనున్నాను, మా సొంతూరు హైదరాబాదు, పాస్టర్ అమ్మది హైదరాబాదు. నేను ఇక్కడ చూసి ఇక్కడ నన్ను చూస్తూ ఉన్నారు మీరు, కానీ నేను అక్కడ బ్రతికి అక్కడ కూడా చూడాలి కదా, వాళ్ళు కూడా చూడాలి కదా. మా ఊర్లో, మా హైదరాబాద్లో కూడా చూడాలి కదా. ఇప్పుడు నేను చెప్పుకున్నాను అనుకోండి, లాభమేంది? యేసు క్రీస్తు ప్రభువారిని గురించి సాక్ష్యం ఇచ్చిన వాడు యోహాను. నీ గురించి కూడా సాక్ష్యం ఇవ్వాలి ఒక వ్యక్తి. అవునండి, ఫలాని వ్యక్తి ఇట్లాంటి వాడు ఇప్పుడు ఇట్లాగున్నాడు, ఫలాంటి వ్యక్తి ఆయన చూస్తే దగ్గరికి వెళ్ళే వాళ్ళం కాదు, అప్పుడు అట్లాగుండే ఇప్పుడు ఇట్లాగున్నాడు. వాళ్ళు చెప్పడమే కాకుండా నిన్ను చూసినప్పుడు నీవు కూడా కనబడాలి. క్రొత్త జన్మ ఎత్తావా? మారు మనస్సు పొందావా? యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక ఒక ప్రత్యేకమైనది. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. బైబిల్లో 5 జన్మలు, 5 పుట్టుకలు చూసాం. ఇంకా 2 పుట్టుకలు ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి చూద్దాం. అయితే ఒకవేళ నీవు క్రొత్తగా జన్మించలేకపోతే ఈ మాటలు ప్రభు మాటలుగా అంగీకరించి, ప్రభు నీ కొరకై దిగి వచ్చినాడని, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినాడని, ఆయన నీ కొరకై నా కొరకై జన్మించి మహా సంతోషకరమైనటువంటి ఆ ఉన్నతమైనటువంటి రాజ్యం ఇవ్వగలడని, స్వర్గం ఇవ్వగలడని గ్రహించి, అయ్యా నా కొరకు మీరు ఎంత ప్రయాసపడ్డారు, కలవరిశిలో ప్రాణం పెట్టినారు, మీ రక్తం ద్వారానే పాప క్షమాపణ ఉందని ఆయన యొద్దకు రా. ప్రభు నిన్ను కనికరిస్తాడు. నిత్య రాజ్య వారసుడు అవుతావు, దేవుని రాజ్యంలో ఉంటావు. ఎక్కడి నుండి వచ్చావో, ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి వెళ్తుంది. అట్లు శాంతి, సమాధానము, నెమ్మది, పరిశుద్ధత, నూతన జన్మ, జీవము గల దేవుడు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. దయచేసి గమనించండి, దయచేసి గమనించండి. ఇద్దరు సహోదరులు, ఇద్దరు సహోదరులు ప్రార్థన చేస్తారు. చెప్తా ఉంటున్నాను, దయచేసి నేను చివరికి ఇవన్నీ కూడా చేస్తాను. కాబట్టి ప్రార్థన చేయండి. సహోదరుడు బెన్నిబాబు, సహోదరి ప్రత్యూష, వారి కొరకు ప్రార్థన చేయండి. మరి వారి బిడ్డలు కూడా ప్రైజన్ ఫ్లారెన్స్ కొరకు, సహానా లీడియా పెద్ద పాప కొరకై ప్రార్థన చేయండి. అదే రీతిగా ఆ కుటుంబాన్ని క్షేమంగా కాపాడినట్లుగా ఇంతవరకు దేవుడు కాపాడుతూ వచ్చినాడు. స్తుతిస్తూ ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదం, నూతన దీవెనలతో వారు కూడా ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. వారి కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. మరి ప్రత్యక్ష ఉద్యోగంలో కూడా దేవుడు సహాయపడినట్లుగా ప్రార్థన చేయండి. వారి సహోదరుడు, మరి వారి అన్నగారు జోయల్, ఒకవేళ పేరు లేకపోతే వారి అన్న అని చెప్పండి. మరి వదిన ధనలక్ష్మి కొరకు కూడా ప్రార్థన చేయండి. సహోదరుడు జాన్ కొరకు కూడా, మరి తన భార్య గ్రేస్ తండ్రి మరి గర్భవతిగా ఉంటా ఉంది, తనకు కూడా కొరకు ప్రార్థన చేయండి. అదే రీతిగా వారి అన్నవారి కూతురు హ్యానా చదువు కొరకు, మరి జెస్సీ కూడా మెడిసిన్ రాస్తూ ఉంటున్నాడు, వారి అన్నగారి కుమారుడు, కాబట్టి తన కొరకు కూడా ప్రార్థన చేయండి. అదే రీతిగా రిక్కీ కొరకు ఎగ్జామ్స్ రాయబోతున్నాడు, జేఈఈ, వారి మామగారి కుమారుడు. కాబట్టి వీరందరి కొరకు, అదే రీతిగా జోబు గారు, ఆశీర్వాదమమ్మ, వారి కుటుంబాన్ని కొరకై ప్రార్థన చేయండి. మరి ప్రవీణ్ గ్రూప్ 2, మరి
బెన్నె కూడా గ్రూప్ 2 రాయబోతున్నాడు. వీరి కొరకై ప్రార్థన చేయండి. 2 సహోదరులు, 2 సహోదరులు. అదే సమయంలో ఈ మాటలు హృదయంలో నాటబడి మారు మనసు పొందినట్లుగా కూడా ప్రార్థన చేయండి. ఒక సహోదరుడు, ఒక సహోదరి చేయండి. తర్వాత ఈ 2 ప్రార్థన చేసిన తర్వాత నేను చివరిగా ప్రార్థన ఆశీర్వాదంతో కూడిక ముగిస్తాను. తర్వాత భోజనాల దగ్గర డేవిడ్ అన్న ప్రార్థన చేస్తాడు. కాబట్టి వచ్చిన వారందరికీ కూడా మరి వారు భోజనాలు సిద్ధపరిచినారు. బఫే సిస్టమ్ క్రమంగా భోంచేయవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. ఒక సహోదరుడు, సహోదరి ప్రార్థన చేయండి. ఇద్దరిద్దరు. యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడని మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. విలువైన రక్తము చేత విమోచించి నిత్యరాజ్య వారసులుగా చేసుకొని ఈ 2024 సంవత్సరం జనవరి మాసం మొదలుకొని ఈ డిసెంబర్ మాసము తండ్రి సంవత్సరంలో చివరి మాసం వరకు కంటికి కనపాపలాగా కాస్తూ వచ్చిన మీ ప్రేమను బట్టి వందనాలు. సియోను వాసులు పరిశుద్ధులందరిని బట్టి, బాధ్యత కలిగిన వారిని బట్టి స్తుతిస్తున్నాం. మీ దాసులం తండ్రి అయిన దేవా, ఈ దినంలో ఈ వారంలో కూడా ఆయా కుటుంబాల్లో కుడికలు పెడుతూ వచ్చినాం. అయితే ఈ సమయంలో ఈ కాలనీలో సహోదరుడు బెన్నిబాబు, సహోదరి ప్రత్యూష, బిడ్డ తల్లి సహానా లీడియా, అదే రీతిగా ప్రైజ్ అండ్ ఫ్లారెన్స్ వారి కుటుంబంలో ఆ కుటుంబం ద్వారా మిమ్మల్ని పరిచయం చేయడానికి, మిమ్మల్ని ఊరేగించడానికి, మీ పుట్టుకను గురించి చెప్పడానికి మీరు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాం. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యము చూడలేడు. ప్రభు, ఎవరైతే నూతన జన్మానుభవం లేకుండా ఉన్నారో, మారు మనస్సు పొంది తండ్రి మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, అవును నా కొరకు రక్షకుడు పుట్టినాడని గ్రహించి మారు మనస్సు పొందుటకు సహాయపడం. ఎవరైతే ఈ ప్రేమగల మాటలు విన్నారో వారి హృదయాల్లో కార్యం జరిగించమో, వారి కుటుంబాల్లో తోడై ఉండమో, వారి ఇండ్ల చుట్టూ మీ దూతలు కావలిగా ఉంచమో. ఎవరైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరచండి. ఎవరైనా కుటుంబాల్లో శాంతి సమాధానం లేక, నెమ్మది లేక ఉన్నట్లయితే వారి కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది ఇవ్వండి. వారి సమస్యలు తీర్చండి. ఘనత ప్రభావాలు పొందండి. వచ్చిన బిడ్డలందరినీ కూడా బట్టి కూడా మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి కుటుంబాన్ని, కూడికను, మిమ్మల్ని ప్రేమించి రాగలిగిన ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తున్నాం. దూర ప్రాంతం నుండి, దగ్గర ప్రాంతం నుండి రాగలిగిన మీ ప్రియులను బట్టి వందనాలు. బాధ్యత కలిగిన వారిని బట్టి, విశ్వాసులను బట్టి, దాసులను బట్టి, కుటుంబాలను బట్టి, స్నేహితులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారికి రావాల్సిన దీవెనలు అనుగ్రహించము, మహిమ పొందండి. ప్రత్యేకంగా బెనిబాబు తండ్రి గ్రూప్ 1 మరి రాయబోతున్నాడు, గ్రూప్స్ రాయబోతున్నాడు. దయను కుమ్మరించు, ఒక గొప్ప కార్యం చేయి. బిడ్డ ప్రత్యూష ఉద్యోగంలో మేలు చేయండి. డ్యూటీకి వచ్చున్నగా సన్నిధించము తండ్రి. బిడ్డలు ప్రైజ్ అండ్ మరి ఇలా పరలోకపు తల్లి సహనా లీడియా, ప్రైజ్ అండ్ ఫ్లారెన్స్ను కూడా జ్ఞాపకం తెచ్చుకో, చదువులో మేలు చేయము, సన్నిధించి ఘనత మహిమ ప్రభావాలు పొందండి. అదే రీతిగా వారన్నగారు తండ్రి జోయల్ కొరకే ప్రార్థిస్తా ఉన్నాం. నా కుటుంబంలో మీరే మీ సన్నిధి అనుగ్రహించము. ధనలక్ష్మి సహోదరుని బట్టి వందనాలు. బిడ్డకు రక్షణ భాగ్యం అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు పొందండి. సోదరుడు జాన్ తండ్రి అయిన దేవా, తన ఉద్యోగంలో మేలు చేయము, మీ సన్నిధి ఉంచము, దూతను కావలిగా ఉంచము. గ్రేస్ కొరకై ప్రార్థిస్తున్నాం. గర్భం తెరిచినారు, సుఖమైన ప్రసవము, మంచి బహుమానం కొరకై సిద్ధపరచము, ఆయురారోగ్యములతో నింపుము. లాజరన్న మేరీ సిస్టర్ని బట్టి కూడా స్తుతిస్తున్నాం, మహిమ పొందండి. మరి అదే రీతిగా గొప్ప దేవ హ్యానా కొరకై ప్రార్థిస్తున్నాం. బిడ్డ చదువుల్లో మేలు చేయము, దైవ సన్నిధి అనుగ్రహించి క్షేమం ఇచ్చి మహిమ ఘనత ప్రభావాలు పొందండి. చేసి పరలోకపు తండ్రి మెడిసిన్ చేస్తూ ఉంటున్నాడు. మరి ఫైనల్ ఇయర్లో తండ్రి అయిన దేవా, మరి ఎగ్జామ్స్లలో మీరు మేలు చేస్తున్నారు. తండ్రి అయిన దేవా, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. తన కోరిక సిద్ధింపు చేయి. అదే రీతిగా వారి కుమారుడు రిక్కి కొరకే ప్రార్థిస్తా ఉన్నాం. జేఈఈ మెయిన్స్ రాయబోతున్నాడు, మీ దయను కుమ్మరించము. అదే రీతిగా జాషువా కొరకు కూడా ప్రార్థిస్తా ఉన్నాం. మీ దయను కుమ్మరించి మహిమ ఘనత ప్రభావాలు పొందండి. మంచి ఉద్యోగం కూడా అనుగ్రహించము. నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తానని సెలవిచ్చినారు.
తండ్రి, ఈ కూడిక ద్వారా మిమ్మల్ని ఘనపరిచి ఉండగా ఆ ఘనత ద్వారా వచ్చేటువంటి దీవెన ఎంత ఉన్నతమైనదో బిడ్డలు పొందగలుగుటకు సహాయపడుతురండి. అదే రీతిగా జోబయ్యన్న ఆశీర్వాదం మమ్మల్ని కూడా కనికరించము. వృద్ధాప్యంలో నూతన బలమిచ్చి క్షేమమిచ్చి మహిమ ఘనత ప్రభావాలు పొందండి. భరత్ గారు మహాదేవి సిస్టర్ని బట్టి స్తుతిస్తున్నాం, బిడ్డ లావణ్యను బట్టి. అదే రీతిగా వారిని ప్రేమించి ఇచ్చినటువంటి దీప జాన్ కుమార్ని బట్టి వందనాలు. దీప ప్రెగ్నెన్సీతో ఉంటున్నది, తన ఆరోగ్యం స్వాధీనంలో ఉంచుకొని మంచి బహుమానం కొరకై సిద్ధపరచము. అదే రీతిగా మరి గొప్ప దేవ బెనిబాబు వారి స్నేహితుడు ప్రణీత్ కొరకై ప్రార్థిస్తున్నాం. గ్రూప్ 2 ఎగ్జామ్ రాయబోతుంటున్నాడు, దయను కుమ్మరించము. ఈ రీతిగా ఈ కూడికలో మీరు సహాయపడుతూ వచ్చినారు. రేపు ఆదివారం పరిశుద్ధ దినం సియోను ప్రార్థనా మందిరావరణంలో మిమ్మల్ని సేవించి ఆరాధించి పూజించి ఘనపరచుట కొరకై మీరు దాచించినటువంటి మేలులు మేము కూడా మీ మందిరంలో అనుభవించుట కొరకై సహాయపడము. నూతనమైన వారిని కూడా మీ ఇంటికి తీసుకురము. మీ ప్రేమ ఎంత గొప్పదో ఉన్నతంగా మేము రుచించడానికి సహాయపడము. రాగలిగిన ప్రియులందరినీ బట్టి వందనాలు. ఈ శబ్ద తరంగాల ద్వారా ఎవరైతే మీ ప్రేమగల మాటలు విన్నారో వారిని వారి కుటుంబాలను దీవించము తండ్రి. మరి ఈ కూడిక కొరకై సహాయపడుతూ వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం తెచ్చుకొని వారికి రావాల్సిన బహుమానం దయచేయండి. మిగతా సమయంతో దీవెనకరంగానూ ఉంచుము. మహిమ ఘనత ప్రభావాలు పొందుము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ వచ్చిన బిడ్డలందరిని బట్టి పేరు పేరు వరుసన వారి కొరకై వారి క్షేమం కొరకై ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, కాపుదల, భద్రత బెనిబాబు కుటుంబానికి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి కాపాడి నడిపించునుగాక. ఆమెన్. తో గొప్పానందమో దూతలు తెచ్చిరి శుభవార్త, ఎంతో గొప్పానందమో